8,000 కోట్ల పైన ఖర్చు చేయడం, అలాగనే దివ్యాంగులకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, వీరు ఎక్కడైనా పింఛన్ తీసుకునే విధంగా అవకాశం కల్పించడము, మత్స్యకార భరోసా కింద ఏడాదికి 20,000 చొప్పున 1.25 లక్షల మందికి అవకాశం కల్పించి దానికోసం 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడము, నేతన్నలకు ఉచిత విద్యుత్తు, మరమగ్గాలకు నెలకు 500, మగ్గాలకు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇవ్వడము, ఆటో డ్రైవర్ల సేవలో వారికి 15,000 రూపాయలు ఇచ్చి దాదాపు 2.9 లక్షల మందికి లబ్ధి చేకూరింది. అన్నా క్యాంటీన్లో దాదాపు 205 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి దాదాపు 7 కోట్ల పైన ప్రజలు దీని మీద ఉపయోగించుకోవడం జరిగింది అధ్యక్ష. గీత కార్మికులకు 10% మద్య షాపులు కేటాయింపడం, స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, ఏ విధమైన వివాదాలకు తాళుగా లేకుండా ఎస్సీ వర్గీకరణ అన్ని వర్గాలకు సమన్వయం చేయడము, 8,000 మంది పైన పాస్టర్లకు 5,000 చొప్పున గౌరవ వేతనం ఇవ్వడము, ఇమాం మౌజాంలకు 10,000 నుంచి 5,000కు గౌరవ వేతనం ఇవ్వడము, అర్చకులకి, నాయి బ్రాహ్మణులకి అలాగనే 15 నుంచి 25,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వడము, జూనియర్ లాయర్లకు అధ్యక్ష గవర్నమెంట్ రాగానే వాళ్ళకి గౌరవ వేతనంగా 10,000 రూపాయలు ఇవ్వడం అనేది ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అధ్యక్ష. మెగా డిఎస్సి కింద దాదాపు 15,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడము, కానిస్టేబుల్ పోస్టుల కింద గత 5 సంవత్సరాల దగాబడిన యువతకి 6,000 మంది కానిస్టేబుల్ గా ఉద్యోగం నియామకం చేయడము, వాళ్ళ స్టైఫండ్ కూడా 4,000 నుంచి 12,500కు పెంచడము. ఇంకొక ముఖ్య విషయం చెప్పుకోవాలి అధ్యక్ష, మన యొక్క పట్టాదారు పాసు పుస్తకాలలో మనము గౌరవించే మన రాజముద్ర కావాలని చెప్పేసి ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకొని మన రాజముద్రతో మన పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకోవడము, అలాగనే అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లకు గ్రాట్యుటీలు ఇవ్వడము, అలాగనే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాష్ట్రం మొత్తం గత 5 సంవత్సరాల్లో చెత్త ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఈ ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దిశగా తీసుకెళ్తూ 100% డోర్ కలెక్షన్ చేసుకుంటూ దాదాపు చెత్త పన్ను రద్దు చేసి 105 లక్షల టన్నుల చెత్త తొలగింపు చేయడము, అలాగనే విశాఖ సిఐఐ సమ్మిట్ ద్వారా 610 ఒప్పందాలు చేసుకోవడము, అలాగనే విశాఖలో $15 బిలియన్ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడము, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవనాల శంకుస్థాపన, విశాఖ ఐటీ హబ్, రిలయన్స్ డేటా సెంటర్ను అడుగు వేయడము, టీసీఎస్ ప్రారంభం, కాగ్నిజెంట్ శంకుస్థాపన చేయడము, కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్టు శంకుస్థాపన చేయడము, 2 ఏళ్లలో ఎగుమతులు కూడా మొదలవుతాయని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. అలాగనే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ నిర్మాణంకు పేద విద్యార్థులకి సాయం చేస్తూ 110 వైద్య సీట్లు రావడము. లాస్ట్ అధ్యక్ష ఒక్క పారాగ్రాఫ్ అధ్యక్ష, చివరిగా ఒక ముఖ్య విషయం అధ్యక్ష, భారత రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్రంలోని ప్రజలందరికీ కుల మత ప్రాంత వర్గ స్త్రీ పురుష వివక్ష లేకుండా అందరికీ అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించే ధ్యేయంగా పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి గారు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నిబద్ధత మారుపేరైన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, మరియు రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు యువగలం సారథైన శ్రీ నారా లోకేష్ బాబు గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులకు చిన్న మనవి, గవర్నర్ గారు ప్రసంగాన్ని ఆకలింపు చేసుకొని అర్థవంతంగా చెప్పగలిగితే చాలా బాగుంటుంది. మళ్ళీ దాన్నే తిరిగి చదవటం కాకుండా. బెందాలం అశోక్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా నిన్న గవర్నర్ గారి ప్రసంగం ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్ డాక్యుమెంట్ లాగా ఉంది అధ్యక్ష. కూటమి ప్రభుత్వం తాలూకా కమిట్మెంట్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా నిన్న గవర్నర్ గారి ప్రసంగం ఆద్యంతం జరిగింది. చాలామంది సభ్యులు చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష. అయితే ముఖ్యంగా మనకు తగిలినటువంటి గాయాన్ని మనం మర్చిపోతే మనం ముందుకెళ్ళడానికి స్ఫూర్తి తగ్గిపోతుంది అధ్యక్ష. ఖచ్చితంగా గత 5 సంవత్సరాలు మన ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి కార్యక్రమాన్ని సభ ద్వారా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం, దాని నుంచి స్ఫూర్తి పొంది రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో వాళ్ళందరి సహాయ సహకారాలు ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది అధ్యక్ష. ముఖ్యంగా
మన ఈ అసెంబ్లీలో గత 5 సంవత్సరాలు మేము ఈ అసెంబ్లీలో ఉన్నాం అధ్యక్ష. ఈ అసెంబ్లీలో చాలా రకాలైనటువంటి విన్యాసాలు చూసాం అధ్యక్ష. లీడర్ ఆఫ్ ది హౌస్ పొజిషన్లో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి వెక్కిలి నవ్వులు, వాళ్ళ సభ్యులకు తాలూకా వికృత చేష్టలు, వ్యక్తిత్వ హననం, వ్యక్తిగత దోషణలు, చాలా రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అధ్యక్ష. రాష్ట్రంలో రాజకీయం అనేది ఈ రకంగా కూడా ఉంటుందా? రాజకీయం ప్రజల సేవ కోసం కాదు, కక్ష తీర్చుకోవడానికి అని చెప్పి ఒక కొత్త విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు అధ్యక్ష. మరి 5 సంవత్సరాలు ప్రజలు అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురయ్యారు. కనీసం వ్యక్తితో వ్యక్తి మాట్లాడాలంటే కూడా భయపడినటువంటి పరిస్థితులు మనందరం కూడా రాష్ట్రంలో మనం చూసాం. ఇన్ని రకాలైనటువంటి ఘోరాలు చూసిన తర్వాత ప్రజలు విసిగి వేసారి 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మరి విజయం సాధించాలి, మరి ఈ రాష్ట్రం మళ్ళీ గాడిలో పడాలనంటే ఖచ్చితంగా వీళ్ళ అవసరం ఉంది రాష్ట్రానికి అని ప్రజలు గమనించి 164 సీట్లని 95% స్ట్రైక్ రేట్తో అద్భుతమైనటువంటి మెజారిటీ ఇచ్చారు అధ్యక్ష. దానికి చంద్రబాబు నాయుడు గారు కమిట్మెంట్ అనేది ఎలా ఉంటుందో ఈ 2 సంవత్సరాల్లో మనందరం కూడా చూసాం. రాష్ట్రం పరిస్థితి అన్ని రకాలుగా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే అసలు మనకు ఉన్నదేంటి, మనం చేయగలిగింది ఏంటి, ఏం చేస్తే రాష్ట్రం మళ్ళీ బాగుపడుతుంది, అసలు ఈ వ్యవస్థను అంతటిని స్ట్రీమ్లైన్ ఎలా చేయాలి అని చెప్పి ఆయన మళ్ళీ కొత్తగా విభజించబడినటువంటి రాష్ట్రంలో ఏ రకంగా అయితే ఆ రోజు 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టారో మళ్ళీ అదే పరిస్థితికి వచ్చినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఆయన వయసు మర్చిపోయి మరి పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం అధ్యక్ష. ఈరోజు రాష్ట్రం ఒక విజన్ పెట్టుకున్నారు, 2047 నాటికి 3.8 lakh ట్రిలియన్ కరెన్సీ ఉండేట్లాగా మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి, తలసరి ఆదాయం 55 లక్షలు మినిమం ఉండాలి అనే ఒక విజన్ పెట్టుకుని ఆయన ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం అధ్యక్ష. అనేక రకమైనటువంటి మాటలు, ఉదాహరణకి మన రాజధాని అమరావతి 2014-19లో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రసంగించిన తర్వాత నేను కూడా మీ అమరావతికి నేను సపోర్ట్ చేస్తున్నాను, 30,000 ఎకరాలు ఉండకపోతే కాదు అని చెప్పి ఆయన అధికారంలోకి రాగానే 3 ముక్కలాట మొదలు పెట్టారు. పోలవరం డయాఫ్రామ్ వాల్వ్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాలు ఆయన ప్రసంగాల్లో చెప్పారు. ప్రతి ఒక్క విషయంలో కూడా అయితే చింత చచ్చిన పులుపు చావలేదన్న సామెత జగన్మోహన్ రెడ్డికి అచ్చంగా సరిపోతుంది అధ్యక్ష. ఎందుకనంటే 151 సీట్లతో గెలిచినటువంటి పార్టీ 5 సంవత్సరాలు చేసినటువంటి దారుణాలకు గాను 11 సీట్లకు వచ్చినా ఇప్పటికీ కూడా అదే ధోరణి. మరి మొన్న జరిగినటువంటి గుంటూరు ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఎన్నో చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ కూడా ఆలోచన శక్తి అనేది పెరగలేదు అధ్యక్ష. మొన్న మధ్యన ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చూశాను అధ్యక్ష, ఆయన ఏం మాట్లాడుతున్నాడని అంటే డాటాకి మైండ్ అప్లై చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. దానికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఎంత కష్టపడుతున్నారో మాకు అర్థం కావట్లేదు, అంత సింపుల్గా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. డాటాకి మైండ్ అప్లై చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. లడ్డూలో కల్తీ జరిగింది అని అంటే దాని యానిమల్ ఫ్యాట్ అన్నం కూడా రాదు, నాన్ వెజ్ అని మాట్లాడతాడు. ఎంత దారుణం అంటే అధ్యక్ష,